అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఒక సేయింగ్ ఉంటుంది కదండి ఇంగ్లీష్లో, ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఎవర్ గ్రీన్ అనే ఈ పదాలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఇది సాధారణంగా పాటల విషయంలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఉంటాం. కొన్ని పద్ధతుల విషయంలో కూడా అప్పటి పద్ధతులు నిజంగా ఎవరు చెప్పారో కానీ చాలా చాలా మంచివి అంటూ ఉంటారు. అలాగే వంటలు కూడా, ఒకప్పటి వంటలు ఎన్ని రకాలు చేసుకునే వాళ్ళండి. ఉన్న కొన్ని పదార్థాలతో బోల్డ్ అని రకాల వంటలు, ఇన్ని రకాలు కలిపితే ఇది అవుతుందా, ఈ రెండిటి కాంబినేషన్ ఇంత బాగుంటుందా. అందుకే మన అమ్మమ్మలు, నానమ్మలు, మన పూర్వీకులు చేసే వంటలు అంత టేస్టీగా ఉంటాయి. అఫ్ కోర్స్ అప్పటికి ఇప్పటికీ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ లో డెఫినెట్ గా మార్పులు వచ్చాయనుకోండి. అయినప్పటికీ కూడా మన ట్రెడిషనల్ వంటకాల్ని మనం ఎప్పుడూ మిస్ అవ్వకూడదు. మనం ఈ ఫాస్ట్ యుగంలో ఎన్ని రకాల వంటలు చేసుకున్నా కూడా సాంప్రదాయకరమైన వంటలు, అప్పటి వంటలు మనకు చాలా చాలా హెల్ప్ చేస్తాయి మన ఆరోగ్యానికి. అలాంటి వంటలు ఈ రోజు మనం తెలుసుకుందాం. మరి ముందుగా నేను తయారు చేయబోయే మొదటి వంట పేరు ఏంటి అంటే సత్తు సంగటి. ఓకే, సత్తు సంకటి అంటే ఏంటంటే మామూలుగా రాగి సంకటి అందరికీ తెలుసు. ఇందులో కూడా రాగి ఉంటుంది, కాకపోతే మినుములు కూడా యాడ్ చేస్తామన్నమాట. మరి ముందుగా ఈ రెండింటి కాంబినేషన్ లో సత్తు సంకటి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సత్తు సంకటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నల్ల మినుములు 1 కప్పు, రాగులు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, గోందు కొద్దిగా, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, తాటి బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, సొంటి పొడి 1/2 టేబుల్ స్పూన్. సత్తు సంగటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ముఖ్యంగా తాటి బెల్లం తీసుకుంటున్నామండి. మెయిన్ ఏంటి అంటే తాటి బెల్లం అసలైంది దొరకడం చాలా చాలా కష్టమైన విషయం. 100% అది మనం వెతికి మరీ పట్టుకోవాలి. ఓకే, సో సాధ్యమైనంత వరకు మనం ఇది నిజము అంటే ఇది నిజమైన తాటి బెల్లం అని నమ్మితే దాంతో చక్కగా మీరు తయారు చేసుకోవచ్చు. అది ముఖ్యమైనది అనమాట. అలాగే ఈ రోజు నేను మినుములు అలాగే రాగులు ఈ రెండింటిని ఉపయోగిస్తున్నాను ఈ రోజు ఈ సంగట్లో. మినుములు ఎలా ఉపయోగము అంటే ఇందులో అధికంగా విటమిన్ సి, విటమిన్ B1, B2, B3, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఇది డయాబెటీస్ ఉన్న వాళ్లకు, జీర్ణక్రియను పెంపొందించుకోవాలి అనుకున్న వాళ్లకు, హార్ట్ హెల్త్కి, కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి చాలా బాగా సహాయపడుతుంది. అలాగే కొంతమందికి ఏంటి అంటే పెయిన్స్ ఉంటాయి, పెయిన్స్, వాపులు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, ఇన్ఫ్లమేషన్స్ అనమాట. అవి తగ్గించే విషయంలో కూడా మినుములు చాలా బాగా సహాయపడతాయి. అంతేకాకుండా ఇది విటమిన్ సి ఎక్కువగా ఉంది అంటే ఆరోగ్యానికి చాలా మంచిది, స్కిన్కి, హెయిర్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఆ తర్వాత మినుములతో పాటు మనము రాగులు కూడా వేసాం కదా. సో రాగులు కూడా ఏంటి అంటే అధికంగా కాల్షియం, ప్రాపర్గా అంటే మనకు ఒక ఒంటికి ఎముకలు దృఢంగా అవ్వాలన్నా, ఎదిగే పిల్లలకు రాగి అనేది చాలా చాలా మంచిది. సో ఇందులో మనకి రాగుల్లో కాల్షియంతో పాటు మెగ్నీషియము, ఫాస్ఫరస్, డయాబెటీస్ తగ్గించే గుణాలు, జీర్ణశక్తికి బాగా పనికొచ్చేటువంటి గుణాలు, క్యాన్సర్ని తగ్గించేటువంటి ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయన్నమాట. ఇలా ఏంటి అంటే మనం మినుములను, రాగులను కలిపి తాటి బెల్లంతో సొంటి పొడిని కూడా ఉపయోగిస్తూ ఈ వంట చేయబోతున్నాం. అంటే నేను మన ఎపిసోడ్ మొదట్లోనే చెప్పాను, సాంప్రదాయకరమైనటువంటి వంటలు, మన పూర్వీకులు చేసేటువంటి వంటలు అని చెప్పాను. మన పూర్వీకులు ప్రతి వంటలు ఏదో ఒక ఇలాంటి ఎలిమెంట్ యాడ్ చేస్తూ ఉండేవాళ్ళు. అందుకే వంటల ద్వారానే వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చేసేది. సో వేరే ఈ టాబ్లెట్లు ఆ టాబ్లెట్లు వేసుకోవాల్సిన అవసరం లేకుండా. అందుకేంటి అంటే ఈ సత్తు సంగటి అన్ని రకాలుగా అన్ని వయసుల వారికి చాలా చాలా మేలు చేస్తుంది. మరి ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే స్టవ్ వెలిగించేసుకొని ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇది మినుములండి, అందరికీ తెలుసు. ఇవి మనకు బయట అవైలబుల్గా దొరుకుతాయి. ఎక్కడికి ఏ షాప్కి వెళ్ళినా కూడా మనకు ఈజీగా దొరికేస్తాయి. ముందుగా 1 కప్పు మినుములు వేసేసుకుందాం. మినుముల్ని ఒకసారి వేయించేసుకుందాం. ఇది మనకు ఎటువంటి నెయ్యి, నూనె లేకుండా మనం డ్రైగానే వేయించుకుంటున్నాం అనమాట. అది కొంచెం మనకు వాసన రావాలి. మంచి వాసన కూడా వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. మనకు వచ్చే రంగు కూడా మారిన చూసారా, డార్క్ బ్లాక్లోంచి కొంచెం మనకి ఇలా లైట్గా యాష్ కలర్లోకి వచ్చింది. లైట్గా రంగు మారుతుంది, సరిపోతుంది, అంతకన్నా అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు ఇదే బాండీలో మనం రాగులు వేసుకుందాం. ఓకేనా, మినుములు 1 కప్ తీసుకుంటే రాగులు కూడా అదే సమానంగా 1 కప్ తీసుకున్నాను. ఇది కూడా ఒకసారి మనం వేయించేసుకుందాం.
ఇది కూడా మనకు లైట్గా కొంచెం మనకు కలర్ మారుతుంది. సరే, దీనికి రంగు కూడా మారింది, లైటిష్ అయింది కొంచెము. ఇప్పుడు దీన్ని కూడా మనము ఈ మినుముల బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండింటిని కలిపి మనం పొడి తయారు చేసుకోబోతున్నాం కాబట్టి మనం ఇదే బాండీలోకి తీసేసుకోవచ్చు. ఇలా చక్కగా మనకు రాగులు కూడా తీసేసుకున్నాం. ఇలా మినుములు రాగులు వేయించేసుకున్నాము. ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యి మనకు బాండి వేడిగానే ఉంది కాబట్టి నెయ్యి కూడా కరిగిపోయింది. ఆ తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. డ్రై ఫ్రూట్స్లో ఏమేమి వేస్తున్నాను? బాదాము, జీడిపప్పు, అలాగే కిస్మిస్. ఈ మూడింటిని కూడా ఒక్కసారి వేయించేసుకుందాము. ఆ తర్వాత అదే బాండీలో కాస్త ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకుందాం. ఎక్కువ వేయక్కర్లేదండి, ఎండు కొబ్బరి పొడి కూడా తొందరగానే వేగిపోతుంది కాబట్టి అలా వేసిన వెంటనే మనము తీసేసుకోవచ్చు. చక్కగా ఇదే కప్లోకి తీసేసుకుందాం. విధంగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనము ఎండు కొబ్బరి పొడి అలాగే డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం. ఇప్పుడు ఇదే బాండీలో ఇంకొంచెం నెయ్యి వేసేసుకుందాం. గోంద్ వేయించుకోబోతున్నాం అనమాట. ఇందులో గోంద్ మీ అందరికీ తెలుసు, ఇది కూడా మనకు బయట దొరుకుతుంది. ఇలా గోంద్ వేయించేసుకుంటే ఇది మనకు పాప్కార్న్ లాగా ఇలా మనకి కొంచెం ఉబ్బుదినట్టు అవుతుంది అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఓకే, చూసారా చక్కగా కొంచెం సాబుదానా ఉబ్బినట్టుగా ఉబ్బుతుంది అనమాట. ఇది ఒకసారి మనం వేయించేసుకున్నాం కాబట్టి దీన్ని కూడా ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఒకవైపు మనము గోంద వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాం. మరోవైపు ముందుగానే మనం మినుములు రాగులు చక్కగా నెయ్యి లేకుండా వేయించుకున్నాం. దీన్ని సపరేట్గా పొడి తయారు చేసుకుందాం, దీన్ని సపరేట్గా పొడిగా తయారు చేసుకుందాం. దాని తర్వాత ఏం ప్రాసెస్ ఉంటుందో చెప్పేస్తాను. ముందుగా పొడి సిద్ధం చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మినుములు రాగులు పొడిగా తయారు చేసుకున్నాను. ఇటువైపు ఏమో మనకు చక్కగా గోందు కూడా పొడి తయారైంది. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండిని మరొకసారి ఆన్ చేసేసుకుందాం. ఇది లైట్గా మనకు హీట్ ఉంది, ఎందుకంటే కచ్చుపాత్ర కాబట్టి త్వరగా హీట్ తగ్గదు. ఇప్పుడు ఇదే బాండీలో మనము 1 కప్పు తాటి బెల్లం వేస్తున్నాం. ఇదిగోండి, తాటి బెల్లం అంటే కొంచెం మనకు బంకగా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు చూస్తే ఇదిగోండి ఇట్లా అంటే అతుక్కుపోతూ ఇలా బంకగా ఉంటుంది. సో ఇది ఒక్కసారి మనకు చక్కగా కొంచెం నీళ్లు పోసుకొని కరిగిచ్చేసుకుందాం. ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనకు తాటి బెల్లం కూడా మనకు ఓవర్ స్వీట్ ఉంటుంది, మనకి ఎంత కావాలో అంత ఉంటుంది. దాని టేస్ట్ మనకి తెలిసిపోతుంది అనమాట. ఒరిజినల్ తాటి బెల్లం రుచి హార్ట్ హెల్త్ కానివ్వండి, ఐరన్ కానివ్వండి, బ్లడ్ కానివ్వండి, చాలా చాలా మంచిది. ఇలా చక్కగా మనకు ఇది కరిగితే సరిపోతుంది అనమాట. కొంచెం కరిగిన తర్వాత ఇందులో కాస్త సొంటి పొడి వేసుకుందాం. సొంటి పొడి వేయడం వల్ల మనకు డైజెషన్ పరంగా మంచిది. ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు ఏ ఉన్నా కూడా చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. ఇలా చక్కగా కాస్త సొంటి పొడి, ఎక్కువ అక్కర్లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కాస్త యాలక్కుల పొడి కూడా, ఇంకంటే మనకి ఒక చక్కటి స్వీట్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి యాలక్కుల పొడి వేయడం వల్ల మంచి సువాసన, రుచి అన్నీ వస్తాయన్నమాట. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనకు బెల్లం కరిగిపోయింది, ఇందులో కావాల్సినవన్నీ వేసేసుకున్నాం కాబట్టి మనము ఇలా వేయించుకొని పెట్టుకున్నటువంటి మినుములు రాగుల పొడి ఏదైతే ఉందో అది మనం అలా మెల్లమెల్లగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట.
దగ్గర పడుతుందండి, 100% దగ్గర పడుతుంది. ఎందుకంటే రాగి పిండి మనం కొంచెం వాటర్ వేసిన తర్వాత అది 100% ఉబ్బుతుంది, డబుల్ అవుతుంది దాని క్వాంటిటీ. సో ఇది ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. సో ఇదంతా కూడా మనం వేసేసుకుంటాం. అంటే మనకి ఎలా రావాలంటే మీకు మీ అందరికీ తెలుసు కదా, రాగి సంగటి ఇలా ముద్దలాగా వస్తుంది అనమాట, ఆ విధంగా రావాలి. ఆ తర్వాత ఇందులోనే మనం వేయించుకొని పొడి చేసుకున్నటువంటి గోందు కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త నెయ్యి వేసుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. ఇలా మన గోందువే కూడా వేసేసుకొని కొంచెం నెయ్యి వేసుకున్నాం కదా, కావాలంటే కొంచెం నీళ్లు కూడా వేసుకోవచ్చు. అంటే కొంచెం మనకు ఆ కుకింగ్ ప్రాసెస్ ఈజీగా అవుతుంది. మళ్ళీ దగ్గర పడుతుంది, మనకి దగ్గర పడదేమో అని మీరు ఏం టెన్షన్ పడకండి, 100% దగ్గర పడుతుంది. ఓకే, ఇలా కలిపేసుకున్నాం కదా, ఒక్క 2 నిమిషాల పాటు దీనిలో వదిలేద్దామండి. అప్పుడు మనకి ఏంటంటే మంచి రుచికరంగా తయారవుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. ఈరోజు గోధుమ గడ్డి ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. గోధుమ గడ్డిని తరచుగా తీసుకుంటూ ఉండడం వల్ల రక్తాన్ని శుద్ధి చేస్తుంది, కొత్త కళాలను పుట్టిస్తుంది, అలాగే చర్మానికి చాలా మంచిది, మధుమేహాన్ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది, రోగనిరోధక శక్తిని చాలా బాగా పెంపొందించుతుంది. మరికెందుకు ఆలస్యం, గోధుమ గడ్డిని తరచూ తీసుకోవడం మొదలుపెట్టేయండి. చూసారా, ఇలా మన విరామానికి ముందు మనము రాగులు, మినుముల పొడి అన్ని వేసుకున్నాము, గోందు వేసేసుకుందాము. ఇది కొంచెం మనకు చల్లారిందండి, స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇలా చల్లారినటువంటి ఈ మిశ్రమంలో మనం ఇలా వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి కలిపేసుకుందాం. ఎంత కావాలంటే అంత వేసుకొని మిగతాది మనం కావాలంటే సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవచ్చు. చివరిగా గార్నిష్ లాగా ఇలా మనకంటే సంగట్లాగా గట్టిగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం ఎంత నెయ్యి వేసుకుంటే ఇంకా అంత రుచి అనమాట. ఇంకా నెయ్యికి క్వాంటిటీ అంటూ ఏమీ లేదు. సో హ్యాపీగా ఎంత కావాల్సింటే అంత వేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో, ఇలా చక్కగా ఇట్లా అంటే మనకు మౌల్డ్ అవుతుంది అనమాట. ఇలా చక్కగా కలిపేసుకున్నాం కాబట్టి దీన్ని యాస్టీస్గా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. దీంట్లో ఒక చిన్న గుంతలాగా పెడదాం. ఓకే, పెట్టి ఇందులో కాస్త నెయ్యి వేసుకుందాం. అది మెల్లగా ఏంటంటే కరిగి చక్కగా స్ప్రెడ్ అయ్యి బాగుంటుంది అన్నమాట, టేస్టీగా ఉంటుంది. పైన నుంచి మనము ఇంతకుముందు వేయించుకున్నాం కదా, సో అలా డ్రై ఫ్రూట్స్ని కూడా లైట్గా అలా పై నుంచి వేసుకోవచ్చు. ఇలా సాంప్రదాయకరమైనటువంటి సత్తు సంగటి తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? నాకు తెలుసు. కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సత్తు సంగటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నల్ల మినుములు 1 కప్పు, రాగులు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, గోందు కొద్దిగా, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, తాటి బెల్లం 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, సొంటి పొడి 1/2 టేబుల్ స్పూన్. సత్తు సంగటి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో మినుములు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో రాగులు వేసి వేయించి అదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బాండీలో కాస్త నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో తరిగిన డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి పొడి వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరలా అదే బాండీలో కాస్త నెయ్యి వేసి గోందు వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రాగులు, మినుములు, గోందు విడివిడిగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు మళ్లీ స్టవ్ వెలిగించి బాండీలో తాటి బెల్లం వేసి కొంచెం నీళ్లు పోసి కరిగించుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త సొంటి పొడి, యాలకుల పొడి, పొడి కొట్టుకున్న రాగుల మినుముల మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత గోందు పొడి, కొంచెం నెయ్యి కూడా వేసి మరి కాసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత అందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పొడి వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన నుంచి నెయ్యి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పొడితో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉండే సత్తు సంగటి రెడీ. చూసారు కదా, చాలా సాంప్రదాయకరమైన సత్తు సంగటి తయారైపోయింది. ఎలా తయారు చేసుకోవాలో కూడా మీరు తెలుసుకున్నారు. ఇక రుచి చూసి ఎలా ఉందో చెప్తాను.
బాగుందండి, కొత్తగా ఉంది, చాలా బాగుంది, కమ్మగా ఉంది, కొత్తగా ఉంది, తాటి బెల్లం రుచి బాగా తెలుస్తోంది, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇక రెండు వంటలకు వెళ్ళిపోదామా? అమృతంలో నేను తయారు చేయబోయే రెండో వంట పేరు ఏంటంటే ఉసిరికాయ సొరకాయ పచ్చడి. మామూలుగా సొరకాయ టొమాటో కాంబినేషన్ కామన్ కాంబినేషన్, దాంతో ఉసిరికాయ కలిపి ఎలా తయారు చేయబోతున్నాను తెలుసుకుందాం. ఉసిరికాయ సొరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉసిరికాయ సొరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లి నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉసిరికాయలు 7, సొరకాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 8, నల్ల మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఎండుమిర్చి 4. ఉసిరికాయ సొరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. దీనికోసం మనం ఉసిరికాయలు మామూలుగా ఇలా అంటే కాయ రూపంలో డైరెక్ట్ గా తీసేసుకున్నాను. ఆ తర్వాత మనకు సొరకాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఇవన్నీ మామూలుగా అందరింట్లో ఉండేవే, మనం పచ్చడి కోసం సాధారణంగా ఇవన్నీ ఉపయోగించేదే. అయితే ఉసిరికాయ అంటే హై అమౌంట్ ఆఫ్ విటమిన్ సి, ఇందులో అధికంగా కాల్షియం ఉంటుంది, డైజెషన్ కి కూడా చాలా చాలా మంచిది. అంతేకాకుండా కంటి ఆరోగ్యానికి కూడా, అంటే కంటి చూపు తగ్గకుండా కంటి కండరాల్ని బలపరిచే విషయంలో ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అన్నిటికన్నా ప్రథమంగా చెప్పుకోవాలి అంటే రోగ నిరోధక శక్తి, అంటే మన ఒంటికి ఒక కవచ కుండనల్లా మనల్ని కాపాడేటువంటి ఒక మంచి చక్కటి పదార్థం అన్నమాట. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాము. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. కాస్త పల్లి నూనె, నేను పల్లి నూనె ఉపయోగించి ఈ వంట తయారు చేయబోతున్నానండి. అంటే కొంచెం మనకు రుచికరంగా ఉంటుంది. ఎప్పుడు కూడా పచ్చళ్లకు పల్లి నూనె వాడితే చాలా దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా 1 లేదా 1.5 స్పూన్ పల్లి నూనె వేసి ముందుగా ఉసిరికాయలు మనం వేయించేసుకుందాం. ఓకే, ఉసిరికాయలు మనం ముక్కలుగా ఏం కట్ చేయట్లేదు, డైరెక్ట్ గానే వేసేస్తున్నాము. చక్కగా కడిగేసి ఆరబెట్టేసినాం అనమాట. కొంచెం ఇది ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించేసుకోవాలి. అంటే కొంచెం మనకు ఆ ముక్క మెత్తపడుతుంది కదా, అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా చక్కగా అంటే కొంచెం మనకు ఈ ఉసిరికాయ ఇదిగోండి ఇలా మనకి కొంచెం మెత్తబడేదాకా మనం ఇలా కలుపుకోవాలన్నమాట, అంటే వేయించేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు వేయించేద్దాం. ఆల్మోస్ట్ ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. సో దీన్ని కూడా మనము ఇదే బౌల్లోకి తీసేసుకోవచ్చు. లైట్గా వేయించుకుంటే సరిపోతుంది అంతే. ఇలా వేయించుకున్న పచ్చిమిరపకాయలు ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు అదే బాండిలో సొరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్నటువంటి సొరకాయ ముక్కలు, ఇది కూడా కొంచెం మనకు మెత్తబడాలి. పచ్చడి కదండి, సో మరీ ఇలా మనకు మగ్గిపోని అవసరం లేదు, లైట్గా మెత్తపడితే సరిపోతుంది. అది ఉసిరికాయ అయినా కూడా సొరకాయ అయినా కూడా. సో అంటే కొంచెం దీంట్లో కాస్త ఉప్పు వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గుతుంది. ఇది చిట్కా అన్నమాట. ఇలా ముక్క కాస్త మెత్తబడింది. ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇక స్టవ్ కూడా మనం ఆఫ్ చేసుకోవచ్చు ప్రస్తుతానికి. ఇలా మనకు ఉసిరికాయలు, అలాగే సొరకాయ, పచ్చిమిరపకాయలు చూసారా ఇలా చక్కగా మనము పల్లి నూనెలో వేయించేసుకున్నాం. అంటే పల్లి నూనెలో వేయించుకోవడం వల్ల మనకు 100% ఈ పచ్చడిలో రుచి మాత్రం తేడా ఖచ్చితంగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్ అండి. ఇది కొంచెం మనకు ఈ పదార్థం కాస్త చల్లారిన తర్వాత దీని పిక్క ఉంటుంది కదా, అది తీసేసి చక్కగా నీళ్లు అవసరం లేదని అనుకుంటున్నాను నేను. ఆల్మోస్ట్ 90% వరకు రుబ్బేసుకోవచ్చు. రుబ్బుకొని తీసుకొచ్చాక నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేయాలో చెప్పేస్తాను. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. ఇలా చక్కగా నేను రుబ్బుకొని తీసుకొచ్చేసానండి. కాస్త చల్లబడింది కూడా. ఇప్పుడు ఇక నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది పక్కన పెట్టేద్దాం. మళ్ళీ ఇదే స్టవ్ వెలిగించేసుకోవచ్చు అండి, అంటే ఇదే బాండిలో చేసుకోవచ్చు. మళ్ళీ ఇందులో కొంచెం పల్లి నూనె, ఒక 2 స్పూన్స్.
ఆ తర్వాత ఇక మనం పోపు ప్రాసెస్లోకి వెళ్ళొచ్చు. ముందుగా కాస్త ఆవాలు, ఆ తర్వాత కొంచెం జీలకర్ర, ఆ తర్వాత కాస్త శనగపప్పు, ఆ తర్వాత కాస్త మినప్పప్పు, అలాగే ఎండుమిరపకాయలు ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఇంగువ, ఇది కొంచెం మనకు సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగా ఈ పచ్చడి తయారు చేసాం కదా, సో దీంట్లో మనం కాస్త ఉప్పు వేసుకుందాం. ఇంతవరకు అసలు మనం ఉప్పు అనేది వేయలేదు, కేవలం అంటే ముక్క కాస్త ఉడకడానికి వేసామే తప్ప అదర్వైజ్ మనము పూర్తిగా ఉప్పు అయితే వేయలేదు. సో అందుకు ఒకసారి ఉప్పు వేసేసుకొని కలిపేసి ఉప్పు కలుపుకున్న ఈ ఉసిరికాయ సొరకాయ మిశ్రమాన్ని మనము ఈ పోపులోకి వేసేసుకుందాం. స్మెల్ అయితే పల్లి నూనెలో చేస్తున్నాం కదా, చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇలా చక్కగా ఒక 2 నిమిషాల పాటు ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం పాటు వదిలేస్తే చక్కగా దీంట్లో ఉన్నటువంటి తేమ ఏదైనా ఉంటే వెళ్ళిపోతుంది, పచ్చివాసన ఏమైనా ఉంటే తగ్గుతుంది, అలా అవుతుంది అనమాట. దీన్ని 1 నిమిషం పాటు అలా వదిలేద్దామండి. చివరిగా కాస్త కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇలా 1 నిమిషం పాటు దీన్ని వదిలేస్తే చక్కగా ఘుమఘుమలాడే కారం కారంగా పుల్ల పుల్లగా ఉసిరికాయ సొరకాయ పచ్చడి తయారైపోయినట్టే. మీ అందరి కోసం ఈ చిట్కా. సాధారణంగా మనం కుర్మాలు, గ్రేవీ కర్రీస్, సూపులు లాంటివి తయారు చేసేటప్పుడు కొంచెం పలచబడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ పొళ్ళు ఆ పొళ్ళు అని కాకుండా ఎర్ర కందిపప్పుని నానబెట్టి దాన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసి ఆ పేస్ట్ని కొంచెం వేసినట్టయితే ఆ పదార్థం చిక్కబడుతుంది. ఈసారి చిట్కా మీకు అవసరమైనప్పుడు ట్రై చేయండి. మనం చక్కగా పోపులో ఈ ఉసిరికాయ సొరకాయ మిశ్రమాన్ని వేసేసాము. సో చక్కగా కలిసిపోయింది. ఎంత స్మెల్, ఎంత మంచి స్మెల్ వస్తుంది తెలుసా, అంటే చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. రెడీ అయిపోయినటువంటి పచ్చడిని మనము ఈ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కటి ఆరోగ్యకరమైన ఉసిరికాయ సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఉసిరికాయ సొరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లి నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉసిరికాయలు 7, సొరకాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 8, నల్ల మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఎండుమిర్చి 4. ఉసిరికాయ సొరకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పల్లి నూనె వేసి వేడైన తర్వాత అందులో ఉసిరికాయల్ని వేసి మెత్తబడేదాకా మగ్గించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసి వేయించి అదే బౌల్లోకి తీసుకోవాలి. అలాగే సొరకాయ ముక్కలు కూడా వేసి కాస్త ఉప్పు వేసి వేయించి అదే బౌల్లోకి తీసుకోవాలి. ఇందులో ఉండే ఉసిరికాయ పిక్కల్ని తీసేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో మరలా కాస్త పల్లి నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కాస్త ఇంగువ వేసి అది కాస్త వేగిన తర్వాత అందులో మెత్తగా రుబ్బుకున్న ఉసిరికాయ సొరకాయ మిశ్రమాన్ని అలాగే కాస్త కరివేపాకు కూడా వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ సొరకాయ పచ్చడి రెడీ. చూసారు కదా, ఉసిరికాయ సొరకాయ పచ్చడి ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా,
ఉసిరికాయ రుచి అలా కొట్టొచ్చినట్టు తెలుస్తుంది అంటారు కదా, ఆ విధంగా ఉంది. ఆహా, పుల్ల పుల్లగా, అంటే నోట్లో పెట్టుకున్న వెంటనే ఇట్లా అంటాం కదా మనము, అంటే పులుపులో ఉండేటువంటి మజా అదనమాట. సో ఉసిరికాయ సొరకాయ పచ్చడి అయితే అదిరిపోయిందండి. ఇంకా వేడివేడి అన్నంలో కానీ దమ్ముడు బియ్యంలో కానీ అలా నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీ పిల్లలకు కూడా మంచిది, అలవాటు చేయండి, బాగుంటుంది. చూసారు కదా, ఇవాళ అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.